హాయ్ స్టూడెంట్స్, క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మీకు జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంటాయి. బాటనీ క్లాసెస్ నేను అన్అకాడమీ యాప్లో ఫ్రీగా చెప్తున్నాను. నా క్లాసెస్ యొక్క లింక్ డైలీ కమ్యూనిటీ పోస్ట్లో ఆర్ టెలిగ్రామ్లో పెడతాను. అక్కడ నుండి మీరు డైరెక్ట్గా నా క్లాస్లో జాయిన్ అయిపోవచ్చు. నెక్స్ట్, అన్అకాడమీ వారు స్టూడెంట్స్ కొరకు వాళ్ళ ఐకానిక్ అండ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ ప్రైసెస్ తగ్గించారు. ఐకానిక్ బ్యాచ్లో అయితే మీరు 2 ఇయర్స్కి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 19,000 రూపీస్ సేవ్ చేసుకున్నట్టు. అలాగే 2 ఇయర్స్కి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 10,640 రూపీస్ సేవ్ చేసుకున్నట్టు. అలాగే మీరు రెఫరల్ కోడ్ దగ్గర విష్ణువర్ధన్ అని ఎంటర్ చేస్తే ఇంకా అడిషనల్గా 10% డిస్కౌంట్ వస్తుంది. ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్అకాడమీ బ్రాండెడ్ నోట్స్ని మీ ఇంటికే పంపిస్తారు. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆన్లైన్లో నోట్స్ ఇస్తారు. నెక్స్ట్, నీట్ 2022 వారికి కొత్త బ్యాచెస్ని కూడా స్టార్ట్ చేశారు. ఈ బ్యాచెస్లో టాప్ ఎడ్యుకేటర్స్ క్లాసెస్ చెప్తారు. మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అలాగే అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. Hi guys, how are you all? I hope you are fine and safe. This is K. Harshita, your chemistry mentor. Today we are going to start lecture number 2 of chemical bonding. In this lecture we are going to discuss about 2 topics. Those are Lewis symbols and formation of ionic bonds. Okay guys, మనం ఇప్పుడు నిన్న జరిగిన క్లాస్ని ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. నిన్న మనం కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అనే చాప్టర్ని స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనం బేసిక్గా తెలుసుకుంది ఏంటంటే యాటమ్స్ అనేవి స్మాలెస్ట్ అండ్ అలాగే స్టేబుల్ పార్టికల్ ఇన్ నేచర్ అని తెలుసుకున్నాం. సో యాటమ్స్లో ఏముంటాయి అంటే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. ఈ మూడిట్లో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేవి సెంటర్లో ఉంటాయి. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ సెంటర్లో ఉండి అవి న్యూక్లియర్ని ఫామ్ చేస్తాయి. ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియర్ చుట్టూ ఒక పర్టికులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి. దీన్ని మనం దేంతో కంపేర్ చేసుకున్నామంటే సోలార్ సిస్టమ్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్, న్యూక్లియర్ అనేది సన్కి ఈక్వల్ చేసాం. అండ్ అలాగే ప్లానెట్స్ ఎలా అయితే సన్ చుట్టూ రివాల్వ్ అవుతున్నాయో అలాగే ఎలక్ట్రాన్స్ కూడా న్యూక్లియర్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో మన యాటమ్ని స్మాలెస్ట్ అండ్ స్టేబుల్ పార్టికల్ అని అనుకున్నాం. కానీ నేచర్లో యాటమ్ అనేది యాటమ్ లాగా ఎగ్జిస్ట్ అవ్వదు. ఎస్, మీరు ఏదైతే విన్నారో అది కరెక్టే. యాటమ్ అనేది యాటమ్లా ఉండదు. ఒక యాటమ్ ఇంకొక యాటమ్తో కంబైండ్ అయ్యి ఎలిమెంట్స్ కానీ మాలిక్యూల్స్ని కానీ ఫామ్ చేస్తాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలిమెంట్స్ అండ్ మాలిక్యూల్స్? ఒక సేమ్ యాటమ్స్ ఎప్పుడైతే కంబైండ్ అవుతాయో వాటిని మనం ఎలిమెంట్స్ అంటాము. డిఫరెంట్ యాటమ్స్ కంబైండ్ అయినప్పుడు వాటిని మాలిక్యూల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నైట్రోజన్ తీసుకుంటే నైట్రోజన్ వేరే నైట్రోజన్తో బాండ్ చేస్తుంది. అది త్రిబుల్ బాండ్, నాట్ సింగిల్ బాండ్. నేను సింగిల్ బాండ్ అని చెప్పాను, అది తప్పు. త్రిబుల్ బాండ్. నైట్రోజన్ ఇంకో నైట్రోజన్తో త్రిబుల్ బాండ్ చేస్తుంది. అండ్ అలాగే ఆక్సిజన్ ఇంకో ఆక్సిజన్తో డబుల్ బాండ్ చేస్తుంది. సో ఇలాగా ఎలిమెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ మాలిక్యూల్స్ ఏంటంటే CH4 అండ్ CO2. ఇవి అన్నీ కూడా డిఫరెంట్ యాటమ్స్. సో డిఫరెంట్ యాటమ్స్ అనేవి కంబైండ్ అయినప్పుడు వాటిని మనం మాలిక్యూల్స్ అంటాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, అసలు యాటమ్స్ ఎందుకు కంబైండ్ అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాటమ్ ఇంకో యాటమ్తో కంబైండ్ అయితే వేరే యాటమ్తో కూడా కంబైండ్ అవుతుందా అంటే పీరియాడిక్ టేబుల్లో ఉన్న అన్ని యాటమ్స్ ఒకదాంతో ఒకటి కంబైండ్ అవ్వాలన్న అవకాశమేమీ లేదు. సో ఏ యాటమ్తో కంబైండ్ అవుతుంది అని తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ఒక 3 టాపిక్స్ అప్రోచ్ అవ్వాలి. ఆ టాపిక్స్ నేమ్స్ వచ్చేసి కొసెల్ అండ్ లూయిస్ అప్రోచ్. సెకండ్ వన్ VB మీన్స్ వ్యాలెన్సీ బాండ్. థర్డ్ వన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ నుంచి ప్రతి ఇయర్ ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది నీట్లో. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే ఒక యాటమ్ అనేది ఇంకొక యాటమ్తో బాండ్ అవుతుంది ఆర్ కంబైండ్ అవుతుంది. కంబైండ్ అవ్వాలంటే వాళ్ళిద్దరి మధ్య ఒక బాండ్ అనేది ఫామ్ అవ్వాలి. సో ఆ బాండ్ని మనం ఏమంటామంటే కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్ యొక్క డెఫినేషన్ ఏంటంటే అట్రాక్టివ్ ఫోర్సెస్. ద అట్రాక్టివ్ ఫోర్సెస్ విచ్ హోల్డ్స్ వేరియస్ కాన్స్టిట్యూయెంట్స్ టుగెదర్ ఇన్ డిఫరెంట్ కెమికల్ స్పీషీస్. మీన్స్ అట్రాక్టివ్ ఫోర్సెస్, ఒక యాటమ్కి ఇంకొక యాటమ్కి మధ్య ఉండాల్సిన ఫోర్సెస్ అట్రాక్టివ్ ఫోర్సెస్. దే ఆర్ నాట్ రిపల్షన్, దే ఆర్ అట్రాక్టివ్ ఫోర్సెస్. అవి కూడా ఏంటి, 2 కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ మధ్యలో అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఆ ఫోర్స్ కెమికల్ బాండ్ని ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్ మనం ఇద్దరు సైంటిస్ట్ గురించి తెలుసుకున్నాం. ఆ ఇద్దరు సైంటిస్ట్ కొసెల్ అండ్ లూయిస్ అప్రోచ్ టు కెమికల్ బాండింగ్. సో ఈ ఇద్దరు సైంటిస్టులు ఇండిపెండెంట్గానే అంటే ఎవరికి వాళ్ళు వేరువేరుగా కొన్ని కెమికల్స్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. అప్పుడు వాళ్ళు ఏం కనుగొన్నారంటే నైట్రోజన్, ఆక్సిజన్
అండ్ హీలియం నియాన్ ఆర్గాన్ ఇలా కొన్ని కాంపౌండ్స్ మీద వర్క్ చేసినప్పుడు దే కెమ్ టు అన్ అండర్స్టాండింగ్ దట్ కొన్ని యాటమ్స్ అనేవి యాటమ్స్ లాగానే ఉంటున్నాయి, కొన్ని యాటమ్స్ అనేవి వేరే యాటమ్స్తో కంబైండ్ అవుతున్నాయి. సో దే రైజ్డ్ ఏ క్వశ్చన్ దట్ వై సమ్ యాటమ్స్ ఆర్ కంబైనింగ్ అండ్ వై సమ్ ఆర్ నాట్ కంబైనింగ్. అప్పుడు వాళ్ళు ఒక టాపిక్కి వచ్చారు. ఆ టాపిక్కే ఆక్టెక్ట్. ఆక్టెక్ట్ అనేది కెమిస్ట్రీలో చాలా పాపులర్ టాపిక్. ఆక్టెక్ట్ మీన్స్ ఆక్టెక్ట్ నేమ్లోనే ఉంది 8 అని. అంటే వ్యాలెన్సీ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ యాటమ్ వేరే యాటమ్తో కంబైండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ గ్యాసెస్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్ ఇవన్నీ కూడా వాటి యొక్క వ్యాలెన్సీ ఆర్బిట్లో. వ్యాలెన్సీ ఆర్బిట్ అంటే లాస్ట్ ఆర్బిట్, యాటంలో ఉన్న లాస్ట్ ఆర్బిట్, ఎలక్ట్రాన్స్ ఉన్న లాస్ట్ ఆర్బిట్ని మనం వ్యాలెన్సీ ఆర్బిట్ అంటాం. ఆ వ్యాలెన్సీ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. సో వ్యాలెన్సీ ఆర్బిట్లో ఎప్పుడైతే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో అప్పుడు ఆ యాటమ్ ఇంకో యాటమ్తో కంబైండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్. నైట్రోజన్ తీసుకుంటే నైట్రోజన్లో జస్ట్ 5 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. వ్యాలెన్సీ ఆర్బిట్లో 5 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. సో అది వేరే నైట్రోజన్తో 3 బాండ్స్ని చేసుకున్నది. ఫర్ ఎగ్జాంపుల్ మన NaCl తీసుకున్నప్పుడు సోడియం అండ్ క్లోరిన్. సోడియం యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 11 అండ్ అలాగే క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 17. సో సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, థర్డ్ ఆర్బిట్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో 17. క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 17. దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో లాస్ట్ ఆర్బిట్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో సోడియం అనేది కొంచెం క్లోరిన్ మీద జాలిపడి దాని వ్యాలెన్సీ ఆర్బిట్లో ఉన్న 1 ఎలక్ట్రాన్ క్లోరిన్కి ఇస్తుంది. అప్పుడు 7 + 1 = 8. క్లోరిన్ అనేది ఆక్టెక్ రీచ్ అయింది. అలాగే సోడియం కూడా సెకండ్ ఆర్బిట్లో ఉన్న 8 ఎలక్ట్రాన్స్ ద్వారా ఆక్టెక్ రీచ్ అవుతుంది. అలా NaCl అనేది నేచర్లో స్టేబుల్గా ఉంటుంది. సో NaCl ఈజ్ నథింగ్ బట్ ద కామన్ సాల్ట్, మన ఇంట్లో వాడుకునే ఉప్పు. అలాగే క్లోరిన్ అనేది కూడా ఇంకొక క్లోరిన్తో కోవలెంట్ బాండ్ని చేసుకుంది. సో వాట్ ఈస్ మెంట్ బై కోవలెంట్ బాండ్ అండ్ వాట్ ఈస్ మెంట్ అయానిక్ బాండ్ అంటే అయానిక్ బాండ్లో ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి, వేరేజ్ ఇన్ కోవలెంట్ బాండ్ ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అవుతాయి. ఇలాగా మనం క్లోరిన్ అండ్ ఇంకో క్లోరిన్ తీసుకుంటే క్లోరిన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 7. దాంట్లో వ్యాలెన్సీ ఆర్బిట్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మనకి ఆక్టెక్ కావాలంటే మనకు ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రాగా కావాలి. అలాగే ఇంకో క్లోరిన్లో కూడా 7 ఎలక్ట్రాన్స్ అనేవి వ్యాలెన్సీ ఆర్బిట్లో ఉంటాయి. కాబట్టి ఒక క్లోరిన్ ఇంకొక క్లోరిన్తో కోవలెంట్ బాండ్ చేసుకునేది. సో అలాగా ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకునేది. ఇప్పుడు మనం కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 అండ్ దీన్ని కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8. ఈ 2 ఎలక్ట్రాన్స్ని ఈ 2 క్లోరిన్స్ అనేవి ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి. ఆ షేరింగ్ వల్ల వచ్చిన బాండ్నే కోవలెంట్ బాండ్. దీని గురించి ఇప్పటివరకు చెప్పిన టాపిక్ గురించి మనం నిన్న నేర్చుకున్నాం. సో ఈరోజు ఇంకొక టాపిక్ని స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు మనం లూయిస్ సింబల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. 1916లో ఎప్పుడైతే మనకి టెక్నాలజీ అంత డెవలప్ అవ్వలేదో అప్పుడు లూయిస్ అనే సైంటిస్టు కొన్ని సింబల్స్ని ఇచ్చాడు. ఆ సింబల్స్ ద్వారా మన యాటమ్స్ ఎలా అయితే కంబైండ్ అవుతాయో అన్న ఒక ఐడియాకి రావచ్చు. అది ఎలా అంటే మనం తెలుసుకున్న విధంగానే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేవి సెంటర్లో ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అనేవి వాటి చుట్టూ రివాల్వ్ అయి ఉంటాయి. సో లూయిస్ తన సింబల్ని ఎలా ఇచ్చాడంటే న్యూక్లియస్ అండ్ దాని చుట్టూ ఉన్న ఇన్నర్ ఆర్బిట్స్, అంటే వ్యాలెన్సీ ఆర్బిట్ కాకుండా దాని ముందున్న ఆర్బిట్స్ అన్నిటినీ కూడా ఇన్నర్ ఆర్బిట్స్గా డిఫైన్ చేశాడు. సో న్యూక్లియస్ అండ్ ఇన్నర్ ఆర్బిట్స్ని కర్నల్గా డిఫైన్ చేశాడు. అవుటర్ ఆర్బిట్ అంటే వ్యాలెన్సీ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నిటిని కూడా స్మాల్ డాట్స్తో డిఫైన్ చేశారు. ఆ డాట్స్ కూడా ఎలా డిఫైన్ చేశారంటే క్యూబ్కి ఉన్న సైడ్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద సైడ్ ఆఫ్ ఎ క్యూబ్, దిస్ వన్. ఇలాగా కర్నల్ చుట్టూ ఫోర్ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని క్యూబ్ సైడ్స్ లాగా అరేంజ్ చేశాడు. సో ఈ అరేంజ్మెంట్ని మనం లూయిస్ సింబల్ అరేంజ్మెంట్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ లిథియం. అటామిక్ నెంబర్ వచ్చేసి 3. అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ యాటంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో దాని యొక్క అటామిక్ నెంబర్కి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట.
సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్. ఇప్పుడు మనం లిథియం తీసుకుంటే లిథియం యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 3. దాని యొక్క కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s1. దాని యొక్క వ్యాలెన్సీ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. ఈ ఎలక్ట్రాన్ని ఇక్కడ డాట్ లాగా రిప్రజెంట్ చేశాడు. సో దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ లిథియం యాజ్ పర్ లూయిస్ సింబల్. సో బెరీలియం యొక్క నెంబర్ 4, బోరాన్ 5, కార్బన్ 6, నైట్రోజన్ 7, ఆక్సిజన్ 8, ఫ్లోరిన్ 9, నియాన్ 10. సో వీటి యొక్క వ్యాలెన్సీ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ని డాట్స్గా రిప్రజెంట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ బెరీలియం తీసుకుంటే దాంట్లో 2 ఎలక్ట్రాన్స్, బోరాన్లో 3, ఇలా వాటి యొక్క సింబల్స్ అనేవి రిప్రజెంట్ చేశాడు. బోరాన్ తీసుకుంటే బోరాన్లో వ్యాలెన్సీ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ 3. సో 1 2 3. కార్బన్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 4, 1 2 3 4. నైట్రోజన్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 5, 1 2 3 4 5. ఆక్సిజన్లో 6, ఫ్లోరిన్లో 7, నియాన్లో 8 అనేది ఆక్టెక్. సో ఇది నేచర్లో నియాన్ లాగే ఎగ్జిస్ట్ అవుతుంది, వేరే ఆటమ్తో కంబైండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది లూయిస్ సింబల్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద టాపిక్ కొసెల్. కొసెల్ కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి మనకి ఇచ్చాడు. ఆ ఫ్యాక్ట్స్లో ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎలక్ట్రో నెగిటివ్ యాటమ్స్కి ఎలక్ట్రో పాజిటివ్ యాటమ్స్కి మధ్యలో నోబుల్ గ్యాసెస్ ఉంటాయి అన్నమాట. సో లెట్స్ రైట్ ఇట్. ఎలక్ట్రో పాజిటివ్కి, ఎలక్ట్రో నెగిటివ్కి అండ్ అలాగే ఎలక్ట్రో పాజిటివ్ మధ్యలో నోబుల్ గ్యాసెస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రో నెగిటివ్ తీసుకుంటే మన హాలోజన్స్ తీసుకోవచ్చు. హాలోజన్స్ ఆర్ నథింగ్ బట్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. నెక్స్ట్ నోబుల్ గ్యాసెస్ తీసుకుంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్. ఎలక్ట్రో పాజిటివ్ తీసుకుంటే లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. ఇవి రాలేదని మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ముందు క్లాసెస్లో మనం వీటి గురించి కూడా తెలుసుకోవచ్చు. సో ఎలక్ట్రో నెగిటివ్ అంటే ఏంటంటే నెగిటివ్ అయాన్ని గెయిన్ చేసుకోవడం. నెగిటివ్ అయాన్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రాన్. ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ అండ్ న్యూట్రాన్స్ అనేవి వాటికి ఎలాంటి ఛార్జ్ ఉండదు అనమాట. సో అలా వాటిని డిఫైన్ చేస్తాం. ఎలక్ట్రో పాజిటివ్ అంటే ఏ యాటమ్ అయితే ఈజీగా ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకోగలదో దాన్ని ఎలక్ట్రో పాజిటివ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రో నెగిటివ్ అంటాం. ఎలక్ట్రో నెగిటివ్ ఏ యాటమ్స్ అయితే ఈజీగా ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటాయో వాటిని ఎలక్ట్రో నెగిటివ్ అంటాం. ఏ యాటమ్స్ అయితే ఈజీగా ఎలక్ట్రాన్ని ఇచ్చేస్తాయో మీన్స్ ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తాయో వాటిని మనం ఎలక్ట్రో పాజిటివ్ అంటాం. సో ఎలక్ట్రో పాజిటివ్ మెయిన్గా ఆల్కలీ మెటల్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రోటాన్ యొక్క ఛార్జ్ ఏంటని. ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది అండ్ న్యూట్రాన్స్కి నో ఛార్జ్. సో ఇలా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూట్రల్ యాటమ్ తీసుకున్నప్పుడు దాంట్లో ప్రోటాన్స్ ఈక్వల్స్ టు ఎలక్ట్రాన్స్గా ఉంటాయి అన్నమాట. మీన్స్ పాజిటివ్ ఛార్జెస్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఛార్జెస్. కాబట్టి మనకు ఎలాంటి ఛార్జ్ రాదనమాట. సో ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ అనేది లాస్ అయిందో అప్పుడు పాజిటివ్ ఛార్జెస్ అనేవి నెగిటివ్ ఛార్జెస్ కన్నా ఎక్కువగా ఉంటాయి. సో అప్పుడు ఆ యాటమ్కి పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం పాజిటివ్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఉన్నప్పుడు దీన్ని మనం న్యూట్రల్ అంటాం. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ గెయిన్ అయిందో అప్పుడు నెగిటివ్ ఛార్జెస్ అనేవి పాజిటివ్ ఛార్జెస్ కన్నా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఆ యాటమ్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్నదాన్ని మనం యానయాన్ అంటాము, పాజిటివ్ ఛార్జ్ ఉన్నదాన్ని మనం క్యాటయాన్ అంటాం. కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు కానీ కొంచెం క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ప్రోటాన్స్ ఈక్వల్స్ టు ఎలక్ట్రాన్స్. ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఈ రెండు కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కూడా ఈక్వల్. ఇప్పుడు మనం ఒక నెగిటివ్ ఛార్జ్ని తీసేసాం అంటే ఒక నెగిటివ్ ఛార్జ్ని లాస్ అయింది. సో నెగిటివ్ ఛార్జ్ని ఎవరు లాస్ అవుతారంటే ఎలక్ట్రో పాజిటివ్ యాటమ్స్.
ఎలక్ట్రోపాజిటివ్ యాటమ్స్ అనేవి ఒక ఎలక్ట్రాన్ని లాస్ అవుతాయి. లాస్ అయినప్పుడు వాటి దగ్గర పాజిటివ్ ఛార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ అనేది తక్కువగా ఉంటుంది. అప్పుడు యాటమ్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్న యాటమ్ని మనం ఏమంటామంటే క్యాటయాన్ అంటాం. ఇప్పుడు ఒకవేళ ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకున్న దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రాన్ నెగిటివ్. ఎలక్ట్రాన్ నెగిటివ్ యాటమ్ ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకోవాలనుకుంటుంది. సో ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకున్నప్పుడు దాని దగ్గర నెగిటివ్ ఛార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది దేనికన్నా, పాజిటివ్ ఛార్జ్ కన్నా. కాబట్టి యాటమ్ మీద నెగిటివ్ ఛార్జ్ అనేది పడిద్ది, దాన్ని మనం యానయాన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఎలక్ట్రాన్ నెగిటివ్ అంటాము, లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఎలక్ట్రో పాజిటివ్ అంటాము. సో మనకి ఇప్పుడు ఎలక్ట్రాన్ నెగిటివిటీ అంటే ఏంటి, ఎలక్ట్రో పాజిటివిటీ, ఈ రెండు వర్డ్స్ ఒకటే. ఎలక్ట్రాన్ నెగిటివ్ ఆర్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఈ రెండు కూడా ఒకటే. మీన్స్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రో పాజిటివిటీ ఆర్ ఎలక్ట్రో పాజిటివ్ అంటే లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి కొన్ని కాంపౌండ్స్ని ఫామ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ NaCl అండ్ CaF2. ఈ కాంపౌండ్స్ని ఒకసారి ఫామ్ చేసి చూద్దాం. ఈ కాంపౌండ్స్ని ఫామ్ చేయాలంటే మనకు బేసిక్ ఐడియా ఏం కావాలంటే ఆక్టెక్ట్ అనే టాపిక్ మనకి క్లారిటీగా ఉంటే NaCl, CaF2 అండ్ అలాగే చాలా అయానిక్ కాంపౌండ్స్ని మనం ఈజీగా ఫామ్ చేయగలం. ఇవి ఐపీలో క్వశ్చన్స్ లాగా మనకి యూజ్ అవుతాయి. ఆక్టెక్ట్ ఈజ్ నథింగ్ బట్ 8 electrons ఇన్ ద అవుటర్ ఆర్బిట్. సో NaClని ఇప్పుడు ఫామ్ చేద్దాం. ఫార్మేషన్ ఆఫ్ NaCl. Na gives rise to Na plus. Na, సోడియం అనేది ఆల్కలీ మెటల్స్. ఆల్కలీ మెటల్స్ ఆర్ న్యాచురలీ ఎలక్ట్రోపాజిటివ్. ఎలక్ట్రోపాజిటివ్ మీన్స్ లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మీన్స్ అదొక ఎలక్ట్రాన్ని లాస్ అవుతుంది. మీన్స్ ఎలక్ట్రాన్ని లాస్ అయింది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ని లాస్ అవుతుందో అప్పుడు దాని దగ్గర ఉండే ఛార్జ్ పాజిటివ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సోడియం అనేది ఎలక్ట్రోపాజిటివ్ అంటే ఎలక్ట్రాన్ని లాస్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ని లాస్ అవుతుందంటే దాని మీద వచ్చిన ఛార్జ్ ఏంటంటే పాజిటివ్ ఛార్జ్. సో Na ప్లస్ ఎలక్ట్రాన్ని లాస్ అయింది. ఇప్పుడు మనం క్లోరిన్ని ఫామ్ చేద్దాం. క్లోరిన్ ప్లస్ ఇక్కడ లాస్ అయిన ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. అలాగా Cl మైనస్ ఫామ్ అవుతుంది. ఈ రెండింటి మధ్య ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ మనకు తెలిసిందే. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆర్ డిఫరెంట్ ఛార్జెస్. అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్, లైక్ ఛార్జెస్ రిపల్స్ ఈచ్ అదర్. సో Na ప్లస్ Cl మైనస్ రెండింటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అనే యాక్ట్ అయ్యి NaClగా నేచర్లో స్టేబుల్గా ఉంటుంది. మళ్ళీ చెప్పాలంటే సోడియం అనేది ఎలక్ట్రోపాజిటివ్ మీన్స్ ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతుందో వాటి దగ్గర ఉన్న పాజిటివ్ ఛార్జెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది యాటమ్ మీదకి వస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే క్యాటయాన్. సో Na గివ్స్ రైస్ టు Na ప్లస్ అండ్ ఎలక్ట్రాన్. సో మన క్లోరిన్ తీసుకుంటే క్లోరిన్ అనేది ఎలక్ట్రాన్ నెగిటివ్. మీన్స్ అది ఎలక్ట్రాన్ని ఈజీగా గెయిన్ చేసుకుంటుంది. ఇక్కడ లాస్ అయిన ఎలక్ట్రాన్ని ఇక్కడ క్లోరిన్ గెయిన్ చేసుకొని Cl మైనస్గా ఫామ్ అయింది. సో Na ప్లస్ అండ్ Cl మైనస్ అనేవి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ద్వారా నేచర్లో స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదే ఫార్మేషన్ ఆఫ్ CaF2. కాల్షియం అనేది ఆల్కలీ ఎర్త్ మెటల్ అంటే సెకండ్ గ్రూప్లో ఉంటుంది. కాల్షియం Ca2 ప్లస్ అండ్ అలాగే 2 electrons లాస్ అవుతుంది. అసలు ఇక్కడ 2 electrons ఎందుకు లాస్ అయింది, ఇక్కడ సోడియం 1 electron ఎందుకు లాస్ అయిందంటే కాల్షియం అనేది గ్రూప్ 2లో ఉంటుంది. గ్రూప్ 2లో దాని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 ఉంటుంది. సో 2 electrons లాస్ అయినప్పుడు దాని ప్రీవియస్గా ఉన్న ఆర్బిటాల్లో 8 electrons ఉంటాయి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీన్స్ n-1లో S ఆర్బిటాల్లో 2 ఉండొచ్చు, n-1 p ఆర్బిటాల్లో 6 ఉంటాయి. సో NSలో 2 ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి ఆక్టెక్ కావాలంటే ఆల్రెడీ 8 electrons అనేవి బిఫోర్ ఆర్బిట్లో ఉన్నాయి. లాస్ట్ ఆర్బిట్లో మనకి
2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ని ఇది లాస్ అయింది. లాస్ అవ్వడం వల్ల దాని ముందున్న ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఆక్టెట్ని సాటిస్ఫై చేసినట్టు. సో ఇక్కడ ఆక్టెట్ అనేది సాటిస్ఫై అయింది. కాల్షియం అనేది Ca2+గా ఫామ్ అయ్యి 2 ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది, మీన్స్ లాస్ చేస్తుంది. అదే 2 ఎలక్ట్రాన్స్ని ఫ్లోరిన్ తీసుకునిద్ది. ఫ్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ని మాత్రమే తీసుకోగలదు. ఇక్కడ చూస్తే ఫ్లోరిన్ దగ్గర వ్యాలెన్సీ ఆర్బిట్లో ఆల్రెడీ 7 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో అది ఆక్టెట్ తెచ్చుకోవాలంటే దానికి ఒక ఎలక్ట్రాన్ చాలు. అదే ఎలక్ట్రాన్ని ఇక్కడ ఫ్లోరిన్ తీసుకునేది. సో ఫ్లోరిన్ ప్లస్ ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు F-. కానీ ఇక్కడ మనకి 2 ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అయ్యాయి. కాబట్టి మనం యూజ్ చేసే ఫ్లోరిన్స్ కూడా 2 ఉంటాయి. 2 ఫ్లోరిన్స్ యూజ్ చేసాము. ఇక్కడ లాస్ అయిన 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ యూజ్ అవుతున్నాయి. సో ఇక్కడ 2F- ఫామ్ అవుతుంది. సో ఇలాగా Ca2+ ప్లస్ 2F- గివ్స్ రైజ్ టు Ca ఒకటే ఉంది, F అనేవి 2 ఉన్నాయి. ఇలాగా సో క్రిస్ క్రాస్ కూడా చేయొచ్చు మీరు. ఇక్కడ పాజిటివ్, ఇక్కడ 1 అనేది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ 2 అనేది ఇక్కడికి వస్తుంది. సో ఇలా మనకి అయానిక్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అయానిక్ బాండ్స్ అని ఎందుకన్నామంటే ఇక్కడ అయాన్స్ అనేవి ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ అయాన్ ఫామ్ అయింది, ఇక్కడ అయాన్ ఫామ్ అయింది, ఇక్కడ కూడా అయాన్ ఫామ్ అయింది, అండ్ అలాగే ఇక్కడ కూడా అయాన్ ఫామ్ అయింది. ఆ 2 అయాన్స్ మధ్యలో మీన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ మధ్యలో ఉన్న బాండ్ని మనం ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అంటాం. ఈ ఎలక్ట్రోవాలెంట్ బాండ్లో ఉన్న యాటమ్ యొక్క ఛార్జ్ని ఎలక్ట్రోవాలెన్సీ అంటాం. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ మధ్యలో ఉన్న బాండ్ని ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అంటాం. ఆ ఛార్జ్ ఎంతైతే ఉందో దాన్ని ఎలక్ట్రోవాలెన్సీ అంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే NaCl తీసుకున్నప్పుడు సోడియం ఎలక్ట్రోవాలెన్సీ ఈక్వల్స్ టు 1 మీన్స్ Na+, దాని మీద ఛార్జ్ ఎంత ఉంది 1. సో అందుకని ఎలక్ట్రోవాలెన్సీ కూడా 1 ఉంది. ఇప్పుడు మనం CaF2 తీసుకుంటే Ca యొక్క ఎలక్ట్రోవాలెన్సీ ఈక్వల్స్ టు 2, ఎందుకంటే ఛార్జ్ ఎంత ఉంది మన దగ్గర 2 ఉంది కాబట్టి. అలాగే ఎలక్ట్రోవాలెన్సీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు అయానిక్ బాండ్ అనేది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల జరుగుతుంది. మీన్స్ ఒకటి ఎలక్ట్రాన్ని ట్రాన్స్ఫర్ చేసుకునేది, ఇంకోటి ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకునేది. మీన్స్ ఒకటి లాస్ అవుతుంది, ఒకటి గెయిన్ అవుతుంది. అలాగా మనకి అయానిక్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అయానిక్ కాంపౌండ్స్ అనేవి మోస్ట్లీ కూడా క్రిస్టల్ స్ట్రక్చర్స్. అయానిక్ బాండ్స్ ద్వారా ఫామ్ అయిన అన్నీ కూడా క్రిస్టల్ స్ట్రక్చర్. నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి కోవాలెంట్ బాండ్ వస్తుంది. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. యూ విల్ గెట్ MCQs ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.